కన్న కూతురు కన్న తల్లి చనిపోతేనే తట్టుకోలేదు అసలు. అలాంటిది ఒక వయసులో ఉన్న కన్న కూతురు చనిపోతే కన్న తల్లి ఆవేదన ఎలా ఉంటుందో కేవలం మీకు మాత్రమే తెలుసారు. మీరు అది అనుభవించారు కాబట్టి. తనని హాస్పిటల్ స్ట్రక్చర్ మీద అలా శవంలా పడున్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, చాలా మంది చెప్పడం ఏంటంటే పొలిటీషియన్స్ వెళ్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు, డాక్టర్స్ వెళ్తున్నారు, కానీ ఒక తల్లిగా మిమ్మల్ని అలౌ చేయట్లేదు రూమ్లోకి అనేది నేను విన్నాను. దానికి మేమిద్దరమే సాక్ష్యం. మేము ఎంత అడిగినా లోపలికి వెళ్ళనివారు. అసలు అంటే నా ఒక విధంగా నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు చేసుకుంది, ఏమైంది, నాకు ఎందుకు అర్థం కాలేదంటే నా బిడ్డ క్యారెక్టర్ నాకు తెలుసు, తన మైండ్ నాకు తెలుసు, తన రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అటువంటి అమ్మాయి ఇలా ఎందుకైంది? ఎంత అడిగినా డాక్టర్స్ మమ్మల్ని పోని మాట్లాడదాము అని అంటే కూడా లోపలికి పోనివారు. 3 hours మమ్మల్ని అలా నిలబెట్టేశారు. లోపల ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని బయటనే నిలబెట్టేశారు. ఆఫ్టర్ 3 hours నన్ను మా బాబుని లోపలికి పంపించారు. ఈ లోపల నేను మా PRO గిరిధర్ గారికి కాల్ చేశాను, మా బ్రదర్స్కి కాల్ చేశాను, మా అక్కయ్యకి కాల్ చేశాను, మా వాళ్ళందరికీ కాల్ చేసుకున్నాం. ఇలా ప్రత్యూష జాయిన్ అయిపోయింది రండి అంటే PRO గిరిధర్ తొందరగా వచ్చేసాడు. పాపం చాలా మాతోటే ఉన్నాడు. ఎవరు అడిగినా లోపలికి పోయినారు. 3 hours తర్వాత అప్పుడు లోపలికి పోనిచ్చారు. పోనిచ్చినాక కూడా ప్రత్యూష అక్కడ బెడ్ పైన ఉంది. మమ్మల్ని ఒక 20 feet దూరంలో నిలబెట్టారు మా ఇద్దరిని. బతికే ఉన్నారు అప్పటికి? అసలు ముట్టుకొని ఇవ్వలేదు కదండి. అంత దూరంలో ప్రత్యూష ఉంటే నన్ను ఇక్కడ నిలబెట్టేసి చూడండి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటారు. పైన ఒకటి హెడ్ లాగా లైటింగ్ పెట్టారు, మాస్క్ పెట్టేశారు, స్ట్రైట్ గా పడుకుంది, కళ్ళు మూసుకుంది. ఇదంతా హెడ్ కు క్యాప్ పెట్టారు, మాస్క్ పెట్టారు. ఇంకేం కనబడుతుంది, ఓన్లీ కళ్ళు మూసేసుకుంది అంతే. ట్రీట్మెంట్ జరుగుతుంది, నా దగ్గరకు పోవద్దు అంటారు. డెడ్ అయిందా, ట్రీట్మెంట్ అవుతుందా, ఐ డోంట్ నో. ఎంతసేపు అంటే మమ్మల్ని ఒక 2 minutes చూడనిచ్చారు అంతే. మీరు వెళ్ళి బయట కూర్చోండి, ట్రీట్మెంట్ అవుతుంది అన్నారు. మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు చేయడానికి? ఇన్ఫ్లుయెన్స్ లేదు. స్టార్టింగ్ నాకు ఎవరు తెలీదు. బయటకు వచ్చేసి కూర్చున్నాం నేను బాగా. కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 20-25 minutes తర్వాత మళ్ళీ పిలిచేసి ప్రత్యూష ఇదేనండి రింగ్. అప్పుడు తనకు డైమండ్స్ అంటే బాగా ఇష్టం. ఈ డైమండ్ ఇప్పటి వరకు కూడా నేను అది పెట్టుకునే ఉంటాను. ఈ డైమండ్ రింగ్, టాప్స్, చైన్ అన్నీ తీసి ఒక కర్చీఫ్లో పెట్టేసి ఇవి ప్రత్యూష ఆర్నమెంట్స్ అండి, ఇవన్నీ మీరు రాసాము, సైన్ పెట్టి తీసుకోండి అన్నారు. అన్ని సైన్ పెట్టేసి తీసుకున్నాను. మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. అవి తీసుకొని వచ్చి బయట కూర్చున్నాను అంతే. ఇంకా అదే లాస్ట్ మేము ప్రత్యూషను చూడడం. మళ్ళీ చూడలేదు. డెడ్ బాడీ బయటకు వచ్చినాకనే చూసినాం. మళ్ళీ మీరు బయట కూర్చున్నప్పుడు డెడ్ బాడీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ చూసాము అంతే. ఇంకా మేము లాస్ట్ ప్రత్యూషను చూడడం. లైవా అలైవా మాకు తెలీదు. దూరం నుంచి చూపించారు, బయటకు వచ్చి కూర్చోండి అన్నారు. బయటకు వచ్చి కూర్చున్నాం. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాం మేము, బయట లాన్లో కూర్చొని ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30-10 o'clock డాక్టర్ గారు వచ్చేసి నన్ను అడిగారు, ప్రత్యూష ఇట్లా మోషన్ చేసిందండి డ్రెస్లో, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తెమ్మనండి అన్న. మోషన్ అయింది, ఇంకో డ్రెస్ అనక నాకు ఒక హోప్ వచ్చింది, బతికుంది కదా అనుకొని. నేను బాబు మా అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టేసి నేను తార్నాకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తాను అని చెప్పేసి మేమిద్దరం ఆటోలో వచ్చేసి గబగబా ఇంకా ఇంటికి వచ్చాను కదా అని చెప్పేసి తొందర స్నానం చేసేసుకొని, నాన్న నువ్వు కూర్చో అని చెప్పి స్నానం చేసుకుని దేవుడికి దీపం పెట్టేసి దండం పెట్టుకొని, ఏం కాకుండా చూడు దేవుడా అని చెప్పి దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిన 1/2 hourకి ప్రత్యూష చనిపోయిందని డిక్లేర్ చేశారండి. మీకు అక్కడ అర్థమైంది అనుకుంటా నాకు అప్పుడు అర్థం కాలే. ఆ టెన్షన్లో, ఆ బాధలో ఏమవుతుందో తెలియని కానీ తర్వాత కూల్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది. ఓహో, డ్రెస్ తెమ్మనేది ఎందుకా అంటే ఆ డ్రెస్ పైన ఉన్నాయన్నీ కూడా తీసేయడానికి, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ప్రత్యూష డ్రెస్ చేంజ్ చేసిండ్రు. డెడ్ బాడీకి చేంజ్ చేసి దాన్ని తగలబెట్టేసాడు. ఇప్పుడు వాళ్ళు నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే ప్రత్యూష మోసం చేసింది, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసిండ్రు వర్కర్స్. మేము డస్ట్బిన్లో ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని ఏ డేకి ఆ డే మేము కాల్ చేస్తాం, తగలబెట్టేస్తాం. అట్లాగనే ప్రత్యూషది కూడా తీసుకుపోయి తగలబెట్టేసిండు, ఎందుకంటే మోసం చేసిండ్రు కాబట్టి. పోస్ట్ మార్టం ఏం చేయలేదా? పోస్ట్ మార్టం చేశారండి. పోస్ట్ మార్టం ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చేశారు. చేసినప్పుడు బాడీ మీద ఏమేమి ఘాట్లు? ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ అంతా తొడల మీద ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద, బ్రెస్ట్ మీద ఘాట్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ పెడితే ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాట్ ఉంది. ఇలా నేను అది అడిగాను, గొంతు ఒత్తినట్టుగా ఉంది, ఇలా ఒత్తేసినట్టుగా ఉంది, ఒక థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఉంది, ఈ 4 fingers ఇంప్రెషన్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే గొంతును ఒత్తారు మీరు, ఒత్తి చేశారండి ఇదని అంటే డాక్టర్స్ ఆన్సర్ ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేశాం, ప్రత్యూష పాయిజన్ తీసుకుంది కాబట్టి వామిటింగ్ చేయించాలంటే ఇక్కడ మేము ఇట్లా క్లిప్పింగ్స్ పెట్టేసి వామిటింగ్ చేయించాల్సి వస్తుంది, అందుకనే ఘాట్లు పడ్డాయి అన్నాడు. కానీ అవి నెయిల్ ఘాట్లు అని చెప్పి నేను అన్నాను. నెయిల్ ఘాట్లు అవి, మీరు చెప్పేదేమో క్లిప్స్ పెట్టామంటాను, క్లిప్స్ కాదండి, ఇక్కడ 1 క్లిప్, ఇక్కడ 4 క్లిప్లు ఎట్లా వస్తాయండి అని అడుగుతా కూడా నాది ఎలా అంటండి ఇవన్నీ డౌట్స్ అన్ని క్లెయిమ్ చేసిన అరణ్య రోదన. పక్కా రేప్ చేసి చంపింది అంటారా? మునిస్వామి గారు చెప్పారు కదా, ప్రత్యూష తొడల మీద
ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది. సో ఇది సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయిని చాలా సార్లు అత్యాచారం చేశారు, ఒక్కరు చేయలేదు, చాలా మంది చేశారు చెప్పి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు. కానీ మునిస్వామి రిపోర్ట్ని ఎవరు కౌంట్ చేయలే. ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, గవర్నమెంట్ ఉంది వాళ్ళది. ఒక ఆడపిల్ల జీవితంతో ఇష్టానుసారంగా ఆడుకున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా లేరా భగవంతునికి తెలవాలా. ఈ రోజు వరకు కూడా నా మనసు కాలిపోతుంటుంది ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తే. ఇష్టానుసారంగా నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు. బతుకున్నప్పుడు ఆడుకున్నారు, చనిపోయినాక కూడా ఆడుకున్నారు. అంటే ఒక సాక్ష్యం రాకుండా వాళ్ళ జీవితాలే కాపాడుకోవాలి, వాళ్ళే మనుషులు, వాళ్ళవే కుటుంబాలు, మా కుటుంబాలు కాదు, మేము మనుషులం కాము అన్నట్టుగా వికృతంగా ఆడుకున్నారండి. దేవుడు ఉన్నాడు, నా పాప చూడలేకపోయినా నేను చూస్తా, ఒక్కొక్కరు బతుకులు చూస్తున్నా, ఇంకా చూస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.